జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విని అర్థం చేసుకుని పరిష్కారం చూపించే వాళ్ళకి, అంతేకాని అనుక్షణం రమా భీం అనేవాళ్ళ కాదు. అవునా? తనకి ఇది కూడా చెప్పండి. శాంతి కావాలి కదా, పుట్టింట్లోనే ఉండమని. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఎవరికైనా జీజాబాయి పుట్టింటికి వెళ్లడం వల్ల ఏదైనా ఇబ్బంది, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. లేదు, అందరి తరపు నుంచి నేను మీకు చెప్తున్నాను, ఆవిడ పుట్టింటికి వెళ్లటం వల్ల ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. భీమ్, నువ్వు ఇంకెప్పుడు మారతావు? మొత్తం ఇంటి తరపు నుంచి చెప్పడం, వినడం, నిర్ణయం తీసుకోవడం ఎప్పుడు ఆపేస్తావు? పెద్దమ్మా, బాధ్యత తీసుకోవడం వల్ల వ్యక్తి బాధ్యత గలవాడవుతాడు. వదిలేరమ్మా. మీరు పని చేయడానికి వీల్లేదు. నా నగలన్నీ అమ్ముకున్నా సరే, జీవితమంతా మిమ్మల్ని మిలిటరీ ఆఫీసర్ లాగే చూశాను. ఇప్పుడు కూలి పని చేయడం నేను చూడలేను. ఇన్ని రోజులుగా మీరు పనులకు ఎందుకు వెళ్ళడం లేదు? నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చూస్తానంటే ఏంటర్థం? మీరేం చూడగలరు? ఇక్కడ కూర్చొని కొడుకు ఆట చూస్తూ లెక్కలు చూస్తారా? భీం గెలుస్తాడా ఓడతాడా, భీం గెలుస్తాడా ఓడతాడా అని. ఇలా అయితే ఇల్లు గడుస్తుందా? ఏమైందన్నయ్య? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, గుర్తుకొచ్చింది. భీమాబాయి అలాగే జీజాబాయి, వాళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో కదా. భీమాబాయి ఈ ఇంటిని కలిపే పని చేసేది, ఇక జీజాబాయి ఇంటిని ముక్కలు చేసే పని చేస్తుంది. అయినా నేనేమీ చేయలేకపోతున్నాను. నిస్సహాయుణ్ణి, నిరాశావాదిని. కాని మీరా గమనించి చూస్తే కొంతవరకు జీజాబాయికి నేను కూడా దోషిని. దోష? కానీ ఎలా? ఎలా అంటే, ఈ రోజు వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ రోజు నేను నీకు చెప్తున్నాను. అప్పుడు కదా, సరళ గారు ఎక్కడ పని చేయడానికి వెళ్లినా తనకు డబ్బులైనా వచ్చేవి. అలా అవే డబ్బులతో తను రొట్టెలు, బట్టలు, ఉండడానికి ఇల్లు కూడా దొరికేది. కానీ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని మీ ఇంటికొచ్చింది. మీరంతా తనని పని మనిషిలాగా చూశారు. మీరు అలానే భావించుంటే పెద్ద తప్పు కాకపోవచ్చు. మీరందరూ తనని ఒక బానిసలాగే చూశారు. ఇష్టం వచ్చినప్పుడు కొట్టారు, ఇష్టం వచ్చినప్పుడు తిట్టారు. ఇక మీరు అసలు మీరు మగాడేనా? మీరెలాగూ భార్యను కొట్టేవాళ్ళు, కానీ తనను ఇంట్లో వాళ్ళు కూడా కొడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారా? కొంచెం కూడా ప్రభావం పడలేదా? ఒకవేళ ప్రభావం పడకుంటే ఈ రెండోది కాదు, ఆ మొదటి పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు యోగ్యతే లేదు. ఇక మీరంతా ఆడవాళ్లయుండి సాటి ఆడదానికి వ్యతిరేకంగా ఉన్నారా? ఎందుకంటే సరళ గారిది తప్పనా? అసలు సరళ గారు ఏం తప్పు చేశారో చెప్పండి. ఎవరితో కలిసి తప్పు చేసింది అది చెప్పండి. ఆ పేరేంటి చెప్పండి. ఎవరి పేరైనా ఉందా? ఒకవేళ ఎవరి పేరు లేనట్టయితే ఇప్పుడే ఈ క్షణమే ఈ కర్రలు కింద పడేసి అలాగే వచ్చి సరళ గారి పక్కన నిలబడండి. సరళ గారి భర్త ఈమెతో కలిసి ఉండాలనుకోవటం లేదు, సరే ఏం పర్వాలేదు. కానీ ఈయన ఆస్తిలోని సగం వాటా సరళ గారికి లభించి తీరాలి.
ఎందుకంటే ఈమె తన రాబోయే జీవితాన్ని గౌరవంగా గడపడం కోసం. అలా ఎలా? సరళకు ఆస్తిలో సగం వాటా ఎలా లభిస్తుంది? మీరే చూడండి, వీళ్ళందరూ ఒక ఇంటి మగవాళ్లే. ఆడవాళ్ల కాశీలో వాటా లేదని ఆ మాట చెప్పడానికి ఒక్కటైపోయారు. చూడండి, ఇప్పుడు ఆలోచించండి. మీకు రేపు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మీకు మీ అత్తారింటి నుంచి ఏం లభిస్తుంది? పద. వదులు, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఏంటి, నీ మెదడేమైనా చెడిపోయిందా? నువ్వు వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? మీకు అలా అనిపిస్తుందా? నాకు మెదడు చెడిపోయిందని మీకు అది కనిపించడం లేదా? ఎదురుగా ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారు. ఇక నేను ఒక్కదాన్ని వాళ్ళందరికి విడిగా ఎలా ఉండగలను? అయినా మీ కళ్ళ ముందే మీ అమ్మ మీ మొదటి భార్యని లాక్కొని వెళ్లిపోతుంటే మీరు నోరు మూసుకొని చూస్తున్నారు. ఇలాగే మీరు రేపు కూడా నోరు మూసుకొని ఉంటారు మీ అమ్మ నన్ను కూడా లాక్కొని వెళ్తున్నప్పుడు. అక్కర్లేదు, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు. వేరే ఏ ఆడదానికి అక్కర్లేదు. నేను కూడా సరళ అక్కకు భరణం కోరుతున్నాను. అది కూడా సగం. ప్రచండ్ దేవ్ గారు, నరోత్తం గారు, మీకు అలవాటే కదా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించటం. చూపించండి, ఈ సమస్యకు కూడా మీరే పరిష్కారం చూపించండి. ఆ లోపు నేను ఇదాలోచిస్తాను. ఇప్పుడు ఈయన సగం వాస్తే సరళ గారికి ఎలా ఇప్పించాలా అని. నేను ఒక్క చిల్లి గవ్వ కూడా తనకివ్వను. పద బాబు. సరే అయితే ఆడవాళ్ళందరం కూర్చొని ధర్నా చేస్తాం. ఎంతకాలం భరణం ఇవ్వరో చూస్తాం. పదండి, మన అందరం కలిసి ధర్నా చేద్దాం. కూర్చోండి. సరే, మీరందరూ ఇక్కడే ఉండి ధర్నా చెయ్యండి. అలిసిపోయి మీ అంతటా మీరే వెళ్లిపోతారు. పదండి అందరూ. ఇంకొక విషయం, సగం వాస్తు దక్కిన తర్వాత కూడా లెక్క పూర్తి కానే కాదండి. మీరు ఆమెను ఎన్నోసార్లు కొట్టారు, అందరి ముందు అవమానించారు కదా. తను ఆ లెక్క ఇంకా చూసుకోవటమే లేదు. నేను సరళ గారికి చెప్పాను, నాతో పాటు పోలీస్ స్టేషన్కి పదండి అని. అక్కడ గృహ హింస అని ఫిర్యాదు చెయ్యండి అని. ఆవిడే వినలేదు. ఆవిడది ఎంత పెద్ద మనసు అంటే వాటన్నింటికి ఆవిడ మిమ్మల్ని క్షమించేసింది కూడా. అందుకే మీ మీద ఇప్పటికీ సరళ గారి రుణం అలాగే ఉండిపోయింది. దాన్ని మీరు జీవితం మొత్తంలో ఎప్పటికీ తీర్చలేరు. భీమరావు, అంటే ఇంట్లో ఎవరూ లేరు. మీరా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అందుకే తినేసి త్వరగా పడుకుందాం అనుకున్నాను. ఏం పర్వాలేదు, మీరు తినేసి పడుకోండి. రామ్జీ, మీరు నాకు తమ్ముడు కదా, మీకోసం నేను భోజనం వండి పళ్ళెంలో పెట్టుంచాను. మీరు తినేయండి. ఇక మిగతా వాళ్ళంతా ఏం తింటారో అది మనకేం సంబంధం? క్షమించండి అక్క, కానీ మీరంటున్నది తప్పు. నేను కేవలం కుటుంబం గురించి మాట్లాడటం లేదు. నేను ఈ ఇంట్లోని ఆడవాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. ఇక అక్కడ అందరూ పస్తులున్నారు. మరి నేను ఒక్కడనే ఎలా తినగలను? ఇదే కదా సమస్య. నేనిక్కడ ఎలా ఎలా ఉంటున్నానో అలాగే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. జీజాబాయికి ఇక్కడ ఉండడం ఎంత కష్టంగా అనిపిస్తూ ఉంటుందో. జీజాబాయి పేరు మధ్యలోకి ఎందుకు వచ్చింది? చెప్తా వినండి. ఒకవేళ జీజాబాయి ఇక్కడ ఉంటే మీరు తనకు చెప్పేవాళ్లు అందరి కోసం వంట వండమని. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్లు లేనే లేరు. ఇక మగాళ్ళెందుకు వంట వండుతారు? ఇక జీజాబాయి నిరాకరించేది. ఏ ఆడదైనా అందరి కోసం వంట వండాలన్న శ్రమ ఎందుకు తీసుకుంటుంది?
పైగా అదేంటంటే తనకు ఈ పోరాటానికి మధ్య ఎలాంటి సంబంధం లేనప్పుడు ఇక జీజాబాయి నిరాకరించగానే మీరు అలాగే మీ ఈ గారాల కొడుకు మిగిలిన వాళ్ళందరూ కూడా తనను వ్యతిరేకించేవాళ్లు, తనని మనిషికో మాట అనేవాళ్లు, దెప్పి పొడిచేవాళ్లు. కానే కాదు. వంట లేకుంటే ఈ రోజు బాబు కోసం వంట చేయండి. అమ్మా ఇంటికొచ్చి అన్నం పెట్టమ్మా, నిజంగా నాకు బాగా ఆకలిస్తుంది. పదమ్మా వెళ్దాం పద, నాకు బాగా ఆకలిస్తుందమ్మా. నేను నా బిడ్డను ఇలా ఆకలితో ఏడుస్తూ విలవిల్లాడడం నేను చూడలేను. నేను వెళ్ళక తప్పదు. నా బిడ్డ కోసం వంట వండక తప్పదు. నేను వెళ్ళి తీరాలి. లేదు లేదు, ఆగు, నువ్వు ఆగు, పోరాటం చెయ్యి. ఇక అలాగే మా అందరి పిల్లలు వస్తారు ఒక్కొక్కరుగా ఏడుస్తూ ఇక్కడికి. అవును సరళ, ఏం చెయ్యాలో చెప్పు. మనం ఈ పోరాటంలో ఇలా పిల్లల్ని పస్తులతో చంపలేం కదా. అవును సరళ, వీళ్ళు ఇలా ఆకలితో విలవిల్లాడడం చూడలేము. ఏం చేయాలో చెప్పు. చెప్పు ఇప్పుడు ఏం చేయాలి? మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదని. సమాన అధికారాల విషయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మగవాళ్లు భావనల ఆయుధాన్ని ఉపయోగించడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలే ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో ఆలోచించాల్సి ఉంటుంది. పదబాబు. ఆగండి. హక్కుల పోరాటంలో భావనల మీద నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. అవునక్క, అయినా వీళ్ళు మన ఆడవాళ్ళ కంటే ఎక్కువ బలవంతులమని చెప్తూనే ఉంటారు కదా, సమర్థులని. అయితే వంట చేయమను, తమ పిల్లలకు తినిపించమను. తనకు బాధ్యత ఉందిగా. అయినా ఈ రోజు వరకు మీరే తిండి తినిపిస్తూ వస్తున్నారు కదా, ఈ రోజు మీరు కూడా ఆ ప్రేమ చూపించండి. మీ పిల్లల కోసం వంట చేయండి. ఏయ్ రమ్మా, నీకేం తెలుసు? నీకో కొడుకు లేడు, కూతురు లేదు. పిల్లల ఆకలి బాధ ఎలా ఉంటుందో. నాకైతే పిల్లలు లేరు, కానీ మీకు పిల్లలున్నారుగా. మేం కూడా చూస్తాం మీకు ఎంత బాధ ఉందో, వేదనుందో. మరి వాళ్ళ కోసం వంట చేయొచ్చుగా. తను చెప్పింది కూడా నిజమే. ఈ రోజు పిల్లల కోసం మీరే వంట వండండి. అయితే మీరేం బెంగపడకండి. మీ పిల్లలు పస్తులతో ఉండరు, నేను మాటిస్తున్నాను. సరే, మేం సవాల్ చేస్తున్నాం. మీకు ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది కదా. వంట వండడం చాలా సులువు అనిపిస్తుంది. వండండి, అలాగే వండి చూపించండి. మేమంతా వంట వండుతాం. పదండి సోదరులారా, ఈ ఆడవాళ్ళ ఆహాన్ని అణిచేద్దాం. అలాగే మనమందరం వంట ఇక్కడే వండి వీళ్ళకు చూపించాలి. పదండి. కూర్చోండి. అందరూ లేవండి. చాయ్ తాగండి. ఇప్పుడు దారిలోకి వచ్చారన్నమాట. భర్త అంటే ఏంటో రాత్రి అర్థమైందనుకుంటా. ఇక ఛాయ్ దాగి 10 సోదరులారా, ఈ చిన్న జాతి ఆడవాళ్ళంతా పారిపోయారనిపిస్తుంది. కేవలం వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళు మనకి భార్యలు అయ్యిందే ఇందుకోసం, మనకు సేవ చేయటానికి, మన ఆజ్ఞల్ని పాటించడానికి, మన పిల్లల్ని పెంచడానికి. అంతేగాని మనల్ని వ్యతిరేకించడానికి కాదు. విప్లవం అంటూ ఇలా ధర్నాలు చేయడానికి కాదు. తాగండి, ప్రశాంతంగా తాగండి. ఎందుకంటే ఇది మా చేత్తో ఇస్తున్న చివరి చాయ్. ఇక మేం వెళ్తున్నాం. ఎక్కడికి? పూర్తిగా శాశ్వతంగా మా పుట్టింటికి వెళ్తున్నాం. పుట్టింటికి వెళ్తున్నామంటే అంటే ఏంటంటే ఇక్కడుండి కూడా ఏం ప్రయోజనం?
మీరెలాగో మాకు తోడుగా లేరు. ఇక్కడ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి అని ఇంకెక్కడికో వెళ్లి ఒంటరిగా ఎందుకు ఉండకూడదు? మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? మాకు పిచ్చే పట్టుంటే అలాగే అనుకోండి. నువ్వేం మాట్లాడుతున్నావు? సోదరులారా, ఇదంతా ఈ భీమరావు కారణంగానే జరుగుతుంది. ఏంటి? పదే పదే నా భర్తను దోషి అంటూ ఆయన వైపు వేలెత్తి చూపించకండి. మీ భార్యలతో మీరు మాట్లాడొచ్చు కదా. అయినా మీ అందరికి ఏ విషయంలో కోపం వస్తుంది? వీళ్ళు ఉన్నా ఉండకపోయినా మీరు పట్టించుకోరు కదా. మేము మీ అందరి కోసం చాయ్ అల్పాహారం తెప్పించాం. ఇదిగో ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. మీ అందరికైతే వీళ్ళ ఇంటి నుంచి చాయ్, అల్పాహారం, నీళ్లు అన్నీ వస్తున్నాయిగా. మరి మీ జీవితంలో ఆడవాళ్ళు ఎందుకు చెప్పండి? ఇక పదండి. మేమందరం మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. కనీసం మనం పుట్టింట్లో పని మనిషిలాగా బతకాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అత్తారింట్లో మాత్రం ఏమైనా మహారాణులాగా బతుకుతున్నావా? ఇక్కడే పని మనిషి లాంటి బతుకు బతుకుతున్నాం. ఇక్కడ ఎలా పని మనుషులమో మనం అలాగే పుట్టింట్లో పని మనుషులు అవుదాం. మీకున్న బాధ్యత మర్చిపోయారా? వీళ్ళందరూ కాస్తంత బెదిరించారో లేదో అంత మారిపోయింది. నరోత్తమ్ జోషి గారు వచ్చేశారు. అయితే మీరిప్పుడు వ్రాతపూర్వకంగా ఇచ్చేయండి. వీళ్ళందరి చాయ్, అల్పాహారం, భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు నుంచి మీరు చేస్తారని. ఏమంటారు? చూసారా వీడు ఎంత పొగరపోతావు? కాని భీమరావు, ఇదే పొగరుని, ఇదే తెలివిని ఇంకెక్కడైనా చూపించో. నా దగ్గర చూపించుకు. అర్థమైందా? మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవేళ మనం ఒకరి బాధ్యత తీసుకోలేనప్పుడు కనీసం వాళ్లకున్న దాన్నైనా దూరం చేయకూడదు. ఇది చాలా సాధారణ విషయం. ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. నేను ఎలాంటి భరణము ఇవ్వను. ఒకవేళ నువ్వు భరణం ఇవ్వకుంటే నిన్ను మేము జాతర నుంచి వెలేస్తాం. అలా ఎలా చేయగలరు? సమాజం ఏదైనా చేయగలదు. మీరన్నది నిజమే. సమాజం ఏదైనా చేయగలదు. ఇక అందుకే ఈ ఆడవాళ్లు ఏం చేస్తున్నారో అది సమాజం కోసం, సమాజంలో మార్పు తీసుకురావడం కోసమే చేస్తున్నారు. అందుకే ఇది కూడా మంచిదే. ఇప్పుడు ఈ క్షణమే నిర్ణయించుకో. సర్లకు భరణం ఇస్తావా లేదా సమాజంలో నుంచి వెలేయమంటావా? భరణం ఇచ్చేద్దాం. అయినా సమాజానికి దూరంగా ఎలా ఉండగలం? అవును, భరణం ఇచ్చేద్దాం. సరే, సర్లకు భరణం ఇస్తాను. ఏ సరళ, నువ్విక్కడే ఉండు. నీ భరణాన్ని మేమెళ్ళి తీసుకొస్తాం. పదండి. ప్రయత్నాలు చేసుకోండి. ఇక వెళ్ళిపో. మరోసారి నీ మొహాన్ని చూపించొద్దు. మీరందరూ భరణం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు రమ నాకు చెప్పింది, మన గుర్తింపు కోసం పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనైనా పోరాడడం మంచిదని. ఒకవేళ ఈ గుర్తింపు మీ అందరికీ దూరంగా వెళ్తేనే ఏర్పడుతుందంటే అలాగే, కాని దూరంగా వెళ్తాను. ఎక్కడికి సరళ? ఈ వీధిలో ఎంతో మంది మహిళలున్నారు. అందరూ ఒకవేళ కొంచెం స్థానం ఇచ్చినా కూడా నీకంటూ స్థలం ఏర్పడిపోతుంది. పద. అవును సరళ, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండాలి. ఇక ఇదే వీధిలో గుర్తింపు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా తెలియాలి. బొగ్గు కోసం వెతుకుతూ వీళ్ళందరూ వజ్రాన్నిలా చేజార్చుకున్నారు.
పదండి, ఇక మనం అందరం కూడా ఇంటికి వెళ్దాం. అవును వెళ్దాం రమా, కానీ ఒక భిన్నమైన పద్ధతిలో. రా. ఒకవేళ ఆ సరళ పక్కింటి వాళ్ళు పిరికి వాళ్ళు కాకుంటే, తమ భార్యలు పుట్టింటికి వెళ్తారని భయపడకుండా ఉంటే బహుశా మనం ఓడిపోయే వాళ్ళం కాదేమో. వదిలేయండి వాళ్ళను, వదిలేయండి, గంగలో దూకనివ్వండి. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? ఆ చిన్న జాతి భీమరావుకు వాడి స్తోమత ఎలా చూపించాలో ఆలోచించండి, ఆలోచించండి. మీకు తెలుసా, నా మనసుకి ఏమనిపిస్తుందంటే వాడి జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తిని వెతికి వెతికి పట్టుకొని కొట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది. ఒక పంచే నరోత్తం, అదిగో భీమరావు జాతిలోని ఒక వ్యక్తి వస్తున్నాడు. వాణ్ణి పట్టుకుని ఎంత కొడతావో కొట్టు. ఏ ఆగో, ఆగో, ఇలా రా, ఇలా రా. బాబు, నేనేం తప్పు చేశాను బాబు? నవ్వు. నోర్మై. నేను కూడా సాయంత్రం బాలబావ వీధిలోకి వెళ్ళాను. అక్కడ వాళ్ళేం చెప్పారంటే బాలబావ వచ్చి వెళ్తున్నాడంట, కానీ ఆ అక్క గురించి తెలియదన్నారు. కానీ రమా, తెలుసుకుని తీరాలి కదా బాల భార్య ఎక్కడుందో. బాగుంది రామ్జీ గారు. కొడుకు భార్య మాయమైతేనే మీకు ఇంత బెంగ కలుగుతోందా? కానీ మీ భార్య మాయమైపోయింది, దాని గురించి మీకే బెంగ లేదు. మీరు తన గురించి అడగడం లేదు. అయితే ఏం చెయ్యాలి? జీజాబాయ్ బాధ్యత తీసుకుంది మీరే కదా, మరి మీరే బెంగపడండి, మేమెందుకు బెంగపడాలి? మీరా, తను నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది, ఇక తన గురించి నేను ఎందుకు బెంగపడాలి? లక్ష్మి, నువ్వు ఒక పని చెయ్యమ్మా. నువ్వు కొంకణికి వెళ్ళిపో, ఆనందని ఒకసారి చూసిరా. చాలా రోజులైపోయింది, వాడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అన్నట్టు ఒకవేళ వాడి ఆరోగ్యం బాగున్నట్టయితే 2-3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోమను. సరే మామయ్య, నేను రేపు కొంకన్కి వెళ్తాను. పూర్తిగా శాశ్వతంగా వీళ్ళంతా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతారు. ముందు మీరందరూ ఊరుకోండి, ఇది ఏడవలసిన సమయం కాదు. ఇక వీళ్ళందరి బెదిరింపులకు ఏమాత్రం భయపడకూడదు. న్యాయం విషయంలో రాజీ పడడానికి వీల్లేదు. నాతో పాటు పోలీస్ స్టేషన్కి పదండి. వద్దు. న్యాయ ప్రక్రియలో బాధ్యతకు అలాగే వివేకానికి చోటు ఇవ్వడం మంచిది. నాకు తెలిసి నీ ప్రయత్నాల వల్ల అలాగే వీళ్ల ప్రయత్నాల వల్ల అందరికీ శిక్ష పడొచ్చు. కానీ నాకేమనిపిస్తుందంటే వీళ్లకు శిక్షకు బదులుగా వీళ్ళు ఏ కుటుంబాలైతే చెదిరిపోయాయో వాటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. అంటే నాన్న, మీరు రాజీ పడ్డం గురించి మాట్లాడుతున్నారు? నేను రాజీ పడ్డం గురించి మాట్లాడటం లేదు. నిజానికి ఈ పోరాటాన్ని బస్తీ లోపలే ఉంచడానికి మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ శిక్షతో ఏం అవసరం లేదు, వీళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది.
అన్నయ్య చెప్పింది నిజమే. వాళ్ళంతా భార్యాభర్తలు, సంవత్సరాలుగా కలిసుంటున్న వాళ్ళు. ఇలా అని కాదు, వాళ్ళందరి మధ్య ప్రేమ మాత్రం లేదని కాదు. అందుకే ఇదే ప్రేమ నేల మీద వాళ్ళ పోరాటం వాళ్ళను పోరాడనివ్వు. ఇది న్యాయానికి చెందినది కాదు బాబు. ఈ విషయం తమ భర్తలకు నచ్చ చెప్పడానికి, అలాగే వాళ్ళు మళ్లీ పొందడానికి చెందింది. అవును, మావయ్య పిన్ని నిజమే చెప్తున్నారు. అవును భీమరావు, మేము మా పద్ధతిలో సమస్యకి ఏదో రకంగా పరిష్కారం వెతుక్కుంటాము. ఆయన మేమేమైనా మొదటిసారి దెబ్బలు తిన్నావా ఏంటి? మేమే కాదు, ప్రతి భార్య తన భర్త చేతిలో ఎప్పుడో ఒకప్పుడు దెబ్బలు తినే ఉంటుంది. కానీ భర్తకి వ్యతిరేకంగా స్టేషన్ కి వెళ్ళలేము. మీరు పదండి. చూడండి, ఈసారి విషయం గెలుపోటముల గురించి కాదు, సమతుల్యం గురించి. అందుకే మీరు మీ పని చేసుకోవడానికి, చదువుకోవడానికి వెళ్ళండి. అలాగే ఇంట్లో వాళ్లను తమ జీవితాలకు తగ్గట్టు వదిలేయండి. రమా, ఈరోజు నాకున్న నమ్మకాలకే ప్రశ్న గుర్తు ఏర్పడిపోయింది. జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం చట్టమే అనుకునేవాణ్ణి. దీని గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను రమా. భీమ్రావ్, నేను మీతో పాటు రావచ్చా? నేనిప్పుడు బయలుదేరుతున్నాను. పదండి వదినా. అన్నట్టక్క, మా అందరికి తను బాగా గుర్తొస్తున్నారని బావతో మర్చిపోకుండా చెప్పండి. వస్తాను. రండి వదినా. అసలు మేమేమి తినాం, పస్తులే ఉంటాం. మీ అందరికి పెద్ద తేడా ఏముంటుందని? తేడా ఉంటుంది కదా. భర్తలు తినకుంటే మేమెలా భోజనం చేస్తాం? సరే అయితే, అన్నిటికంటే ముందు మీరిద్దరూ మా అందరికీ క్షమాపణలు చెప్పాలి. అలాగే ప్రమాణం చేయండి, మీరు భీమ్ ఇంకా రమ మాటల్ని పట్టించుకోరని. అసలు ఎలాంటి తప్పు చేయనప్పుడే ఇక క్షమాపణ దేని గురించి చెప్పాలి? ఇక మేమే భీమ్ రమ మాటలు పట్టించుకోవడం లేదు. వాళ్ళిద్దరూ నిజం చెప్పారు, అది మాకు నచ్చింది, అంతే. సరే అయితే మరి నాతో పాటు వీళ్ళందరూ కూడా పస్తులుంటారు. అయినా మాకు మా భవిష్యత్తు చాలా బాగా కనిపిస్తోంది. ఈ బస్తీలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ అందరి అంతం ఈ రామ్జీలానే ఉంటుంది. భీమ్ ఇంకా రమా మాటల్ని పట్టించుకొని ఆడవాళ్ళందరూ తమ తమ ఇళ్లు వదిలేసి వెళ్లిపోతారు, జీజాబాయి వెళ్లిపోయినట్టుగా. కానీ అత్తయ్య వచ్చేసిందిగా. ఇక ఈ డబ్బులతో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మద్దతుదారులందరినీ కూడా కొనేసేద్దాం. ఇక ఇక్కడున్న వాళ్ళందరూ నీతో చేరిపోతారు జిజాబాయ్. ఈ రోజు భీమ్కి ఏ హోదా ఉందో రేపు అది నీ సొంతమైపోతుంది. చూస్తూ ఉండు. ఈ రోజు వరకు భీమ్ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు వదిన. కానీ ఇప్పుడు నేను తన ముందు నిలబడతాను. నిలబడటమే కాదు, గెలుస్తాను కూడా. కానీ ఈ లక్ష్యాన్ని సాధించటం కోసం మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది.
నాకు మీ అవసరం ఉంది. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇదే నాకు చివరి అవకాశం వదినా. అలాగే మీరే నాకున్న చివరి ఆశ. ఈ ఇంట్లో ఈ రోజు వరకు నాకు నా హక్కు లభించలేదు, గౌరవము లభించలేదు. కానీ ఇప్పుడు నేను వాటన్నిటినీ పొంది తీరుతాను. అన్నింటినీ. జీజాబాయ్, ఈ పోరాటాన్ని నేను గెలిపిస్తాను. ఇక ఇప్పుడు మనం ఎలా అయితే పథకం వేశామో అలాగే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళు. ఈ డబ్బుల్ని నేను దాచిపెడతాను, సరేనా? సరే, వీటిని జాగ్రత్తగా దాచిపెట్టండి. అన్నట్టు జీజాబాయ్, ఇప్పుడు నువ్వు పద్ధతి మార్చుకుని అలాగే గొంతు మార్చుకుని మాట్లాడాలి. అర్థమైందా? ఇంకా వెళ్ళు. మీ వదిన నీకు సందేశం పంపించలేదా? నేను ఆవిడికి చెప్పాను, ఒకవేళ నీకు శాంతి కావాలనుకుంటే పుట్టింట్లోనే ఉండమని. భర్తకి ఏమీ చెప్పాలనుకున్నప్పుడు తన దగ్గరికి ఎందుకు వచ్చావు? జీజాబాయ్, నేను అడుగుతోంది నిన్నే. జవాబివ్వు. అప్పటి నుంచి అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడడం లేదేంటి? నేనేం మూర్ఖుడి కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అది నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక అతిపెద్ద జ్యోతిష్యుడు దొరికాడు. చాలా అనుభవం ఉన్నవాడు. ఇక నేను ఆయనకి చెప్పాను, మా అత్తారింట్లో అందరూ ప్రశ్నలు బాగా అడుగుతారని. అప్పుడు ఆయన నాకు చాలా మంచి ఉపాయం చెప్పాడండి. ఏంటో అడగండి. అడగొచ్చు కదండి. ఏంటది? ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు మౌనవ్రతాన్ని పాటించు అని. ఇక నుంచి నేను అదే చేయబోతున్నాను. అలాగా? అయితే నువ్వు ఏదైనా చెప్పు, ఏమైనా చెయ్యి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళకి జవాబు కూడా ఇవ్వవా? అలా అయితే కుదరదు. నేను అసలు కుదరనివ్వను. ఏమండి, మాట్లాడుతుంది మీతోనే. మీకు వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది, కానీ ఎందుకు చెప్తున్నావు? ఏంటి, ఎందుకు చెప్తున్నావంటే? నాకు బెంగగా ఉంది, అందుకే. బెంగ? నీకు దేని గురించి బెంగ కలుగుతోంది? అయినా దేని గురించి అయినా బెంగ ఉంటే అది చదువు కంటే కూడా ముఖ్యమైందా? ఒకవేళ అయితే చెప్పు. చెప్పు. లేదు, ఏం లేదు. చూడ్రమా, ఏ విషయమైనా చెప్పడానికి సమయం, స్థలం ఇంకా అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు నువ్వు ఏం చెప్పబోయావో ఆ విషయం చెప్పడానికి ఇది నాకు సరైన సమయం అనిపించడం లేదు. అవునా? మీకు తెలుసా, మీరు ఎప్పుడు భీమ్రావ్ అంబేద్కర్ లా మారుంటారు. ఈ రమ కోసం భీమ్రావ్ లా ఉండరు. సరే మరి, భీమ్రావ్ అంబేద్కర్ లానే ఉండండి. రమా, మేమిద్దరం మీ వెంటొస్తాం, పని చేస్తాం. ఈ రోజు ఎలాగూ ఆదివారమే, కాలేజ్కి వెళ్లేదేమీ లేదు.
లాయర్ గారు కూడా ఊరెళ్లారు, ఆఫీస్ కూడా వెళ్లేది లేదు. ఏంటి ఏమంటున్నారు మీరు? మీరు పని చేయకూడదని చెప్పాను కదా. ఈయన దగ్గర పని చేయడానికి నీకు ఏ కారణం ఉందో నాకు కూడా అదే కారణం ఉంది. నువ్వు ఇంకా వదిన మాట్లాడుకోవడం నేను విన్నాను. ఈ పోరాటమే కదా మేం చేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఈ పేదరికల నుంచి బయటపడాలి. మరిద్దరం కలిసి ఆనందన్నయ్య కోసం డబ్బులు పోగు చేద్దాం రమా. ఏం పనుందో చెప్పండి, మేం మీ వెంట వస్తాం. అయితే పదండి, ఇక్కడే నిలబడి నాటకాలు ఆడుతుంటారా? పదండి, రండి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.